నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గుజరాత్లోని గాంధీనగర్లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన సదస్సు హాజరైన ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఒకే రోజు 13,326 గ్రామ సభలతో ప్రపంచ రికార్డుకు ఎక్కిన ఏపీ. హైదరాబాద్లోని పవన్ నివాసంలో ధ్రువపత్రాన్ని అందజేసిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్. రాజధాని పరిసర ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేదన్న మంత్రి నారాయణ. రాజధాని ప్రాంతం మునిగిపోయిందని వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని ఆగ్రహం. గుజరాత్లోని గాంధీనగర్లో ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై చర్చకు సమావేశంలో పాల్గొన్నానని సీఎం తెలిపారు. రాష్ట్రం ఇంధన రంగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సాంకేతికతలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇంధన రంగ అంశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుజరాత్లోని గాంధీనగర్లో ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిశారు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అంశాలపై చర్చించేందుకు సమావేశంలో పాల్గొన్నానని సీఎం తెలిపారు. ఇంధన రంగ పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ఆవశ్యకతలు వివరించడం ఎంతో ముఖ్యమన్నారు. సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వినియోగ విధానంలో ప్రాథమిక మార్పులు అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. వీటన్నిటికీ 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంకేతికతలో అగ్రగామిగా ఉన్నందున సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఇంధన రంగ అంశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. In 2014 we have scaled it up. At that time Piyush Goyal was the Minister for Energy. In one conference, some of you are aware, I gave a statement. Future green energy rate, solar energy rate will come down to ₹1 rupee 50 paisa. Almost all 1 rupee 99 paisa in Gujarat has come at one stage. Now, how to cover green energy? Regarding to residential solar rooftop, India's target is 637 gigawatts. Andhra Pradesh 45 potential. AP targeting 3 gigawatt of solar rooftop development under PM Suryagar. And also Kusum, India 35 GW. Andhra Pradesh 9 gigawatt potential. We are planning up to 2030 3.7. I need Honorable Minister support. All our targets we are prepared to achieve. At least I am taking your target 30% of the country's target. Your vision. We will go for saturation mode. రాష్ట్రంలో ఆగస్టు 23వ తేదీన రికార్డు స్థాయిలో ఒకే రోజు 13,326 చోట్ల 100 గ్రామ సభలను కూటమి ప్రభుత్వం నిర్వహించింది. ఈ విషయాన్ని వరల్డ్ రికార్డు యూనియన్ గుర్తించింది. ఈ మేరకు రికార్డు ధ్రువపత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేశారు. పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదవడం గమనార్హం. ఏపీలో ఆగస్టు 23వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహించిన గ్రామ సభలు రికార్డు సృష్టించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. దీనికి సంబంధించిన రికార్డు పత్రాన్ని పథకాన్ని యూనియన్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేశారు. పవన్ కళ్యాణ్ తో హైదరాబాద్ లో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ లేటర్ భేటీ అయ్యారు. ప్రజల భాగస్వామ్యంతో ఒకే రోజున ఇన్ని సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లుగా వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోపే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు సాధించింది. The World Record Union recognizes the record for the largest number of Gram Panchayats conducting Gram Sabhas in a single day within a state is 13,326 and was achieved by the state of Andhra Pradesh, India on 23rd August 2024. Congratulations. Thank you. బుడమేరు వరద ఉధృతికి ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని మంత్రి నారాయణ అన్నారు. రాజధాని ప్రాంతం మునిగిపోయిందని వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని, రాజధాని పరిసర ప్రాంతాలకి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి ఇలాంటి ఇబ్బందులు లేకుండా 3 వాగుల స్టోరేజ్ కెపాసిటీ పెంచుతున్నామని, ఇందులో భాగంగా కొండవీడు వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ ను డిజైన్ చేస్తున్నామని తెలిపారు. సిఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వచ్చే 2 నెలల్లో టెండర్లు వేసి పనులు ప్రారంభించి వచ్చే వర్షాకాలంలోపు పూర్తి చేస్తామని తెలిపారు. కెనాల్స్ కాకుండా ఇంకా రిజర్వాయర్ ను కూడా డిజైన్ చేయడం జరుగుతుందన్నారు.
ఎక్కువ వరద వస్తే రిజర్వాయర్స్ కు పంపించడం జరుగుతుందన్నారు. ఇలాంటివి చేయటం వల్ల అమరావతి రాజధానికి ఎలాంటి ముప్పు ఉండదన్నారు. కరకట్ను 4 లైన్లతో గతంలో డిజైన్ చేశామన్నారు. ఐకాన్ బిల్డింగ్స్ కు ఎలాంటి ఇబ్బందులు లేవని ఐఐటి నిపుణులు నివేదిక ఇచ్చారన్నారు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ అనేది 80% పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. రైతులకు కౌలు చెల్లింపు అనేది ఒకటి క్లియర్ గా చేయడం జరిగిందని, ల్యాండ్ పుల్లింగ్ పై డౌట్స్ ఉన్నాయని రైతులు అడిగారన్నారు. వాటిపై క్లారిటీ వస్తే భూములు ఇవ్వడానికి ముందుకు వస్తామని రైతులు మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఒక 6 రిజర్వాయర్స్ యాక్చువల్గా ప్లాన్ చేయబడ్డది. ఈ 6 రిజర్వాయర్స్లో నీరుకొండ దగ్గర 0.4 టీఎంసీ వాటర్ స్టోరేజ్ ఒక రిజర్వాయరు, కృష్ణాయపాడెంలో 0.1 టీఎంస్ స్టోరేజ్ ఒక రిజర్వాయరు, శాఖమూరు దగ్గర 0.01 టీఎంసీ స్టోరేజ్ ఒక రిజర్వాయరు, అదేవిధంగా ల్యామ్ అవుట్ సైడ్ సిటీ ల్యామ్లో 0.3 టీఎంసీ, పెదపర్రి ఇది కూడా అవుట్ సైడ్ సిటీ 0.2 టీఎంసీ, వైకుంఠపురం దగ్గర 0.3 టీఎంసీ వాటర్ స్టోరేజ్ 6 రిజర్వాయర్లు డిజైన్ చేయబడ్డది. అంటే ఎంత వర్షం వచ్చినా గత 100 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఈ యొక్క కెనాల్స్లో ఎంత వర్షం వచ్చినా దాంట్లోనే స్టోర్ అవుతుంది, పంపింగ్ కూడా అవసరం లేదు. ఒకవేళ కెనాల్స్లో కంటే ఎక్కువ వస్తే రిజర్వాయర్లో స్టోరేజ్గా ప్లాన్ చేసాం. అంతకంటే ఎక్కువ వస్తే అప్పుడు ఏదైతే ఈ పంపింగ్ పెట్టామో ఉండవల్లి దగ్గర కావచ్చు, వైకుంఠపురం దగ్గర కావచ్చు, దాని ద్వారా బకింగ్హామ్ కెనాల్తో పెట్టాం. అదేవిధంగా కరకట్టని 4 లైన్గా అప్పుడు డిజైన్ చేయడం జరిగింది. మళ్ళా గత ప్రభుత్వం దాన్ని 2 లైన్స్ అని రచ్చ చేసి దాన్ని అటు ఇటుగానే చేశారు. ఏదైతే ఒరిజినల్ ప్లాన్ 4 లైన్ ఉందో ఆ 4 లైన్తో దాన్ని డిజైన్ చేయమన్నాం. అయితే ఇప్పుడు 11.43 లక్షల క్యూసెక్కులు వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో 15 లక్షల క్యూసెక్కులు వచ్చినా బండి ఏ విధంగా ఉండాలి దాని మీద మరొకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని దాని మీద ఏదైనా అవసరమైతే రీడిజైన్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. వాళ్ళు త్వరలో అంటే ఒక 4-5 రోజుల్లో కూర్చొని ఇరిగేషన్ వాళ్ళతో ఆ బండు కృష్ణా రివర్లో 15 లక్షల క్యూసెక్కులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉండేటట్టుగా డిజైన్ చేస్తారు. ఇమీడియట్గా టెండర్లు పిలవడం జరుగుతుంది. ఈ యొక్క రిజర్వాయర్లకి తర్వాత కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటేషన్ కెనాల్స్ మాత్రం మరొక 2 నెలల్లో టెండర్స్ పిలిచి నెక్స్ట్ రెయినీ సీజన్కి పూర్తి చేసే విధంగా చేయాలని అధికారులకు ఆదేశించాను. వాళ్ళు కూడా కంఫర్టబుల్గా చేస్తామన్నారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐఐటి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. బిల్డింగ్స్ యొక్క సామర్థ్యం అంటే ఎలా ఉన్నాయి, లాస్ట్ 5 ఇయర్స్లో పనులు చేయనప్పుడు ఏదైనా డ్యామేజ్ అయిందని ఆ 3,600 ఇళ్ళు, అవి 3,600 ఇళ్ళు, 1-2 కాదు. అదేవిధంగా కొన్ని పూర్తయిపోయినాయి, కొన్ని వచ్చి 90%, కొన్ని 80% అలా ఉన్నాయి. వాటి మీద స్టడీ చేయమంటే స్టడీ చేసి క్లియర్గా ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేదు, 100% పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ వర్క్ని క్యారీ ఆన్ చేయి వాళ్ళు ఇచ్చారు. ఆ వర్క్ కూడా టెండర్లు పిలిచే విధంగా ప్రక్రియ స్టార్ట్ చేయమన్నాను. దాన్ని బహుశా 1 మంత్లో టెండర్లు దానికి పిలిచే విధంగా ప్రక్రియ చేస్తున్నారు. ఒక 2 నెలలు, 1 మంత్లో కాకపోయినా 2 నెలలు దానికి కూడా టెండర్లు పిలిచి ఆ వర్క్ను కూడా వీలైన తొందరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రైవేటు జపం చేస్తున్నారని విమర్శించారు. చెప్పినవి ఏం చేస్తారని మస్పూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దాసర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతుందన్నారు. విశాఖ స్టీలుకు ప్రత్యేకంగా బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ను ప్రైవేటు పరం కాకుండా చూడండి అంటూ డిమాండ్ చేశారు. ఇండియాలో పెద్ద ఇమేజ్ ఉన్న స్టీల్ పరిశ్రమ విశాఖది అని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం, మెడికల్ సీట్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగాల తీరు మారటం లేదన్నారు. ఉద్యోగులు అయ్యుండి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయడం హర్షించదగ్గ విషయం కాదన్నారు. ఇప్పటికే జగన్కు భజన చేసిన 3 అధికారులు సస్పెండ్ అయ్యారని తెలిపారు. రేపు సిపిఐ ఆధ్వర్యంలో కొల్లేరు నుంచి బుడమేరు వరకు పరిశీలించి ఎల్లుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుస్తామని ఆయన పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా ఈ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటా ఉంది. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాము. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా
ఒక కుక్కను చంపాలన్నప్పుడు దానికి పిచ్చి కుక్క అని ఎట్లయితే ముద్ర వేస్తారో ఇవాళ దాన్ని మొత్తం బంద్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మూసేశారు. వాళ్ళకి ఇనుము సరిగా సప్లై చేయరు, ఇనుపరాయి, అదేవిధంగా బొగ్గు సక్రమంగా సప్లై చేయరు. వాళ్ళకి ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ లేకుండా చేశారు, అప్పుల పాలు చేశారు. కాబట్టి ఇవాళ అసలు టాటా స్టీల్ కంటే కూడా బ్రాండ్ ఇమేజ్ ఉన్నది విశాఖ స్టీల్కి. దాన్ని నష్టాల బాటలో పట్టించి బ్లాస్ట్ ఫర్నేషన్ మూసేసి ఉత్పత్తి తగ్గించేసి ఇవాళ నష్టాలు వచ్చాయనే పేరుతో దాన్ని ప్రైవేట్కి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ దాదాపు 22,000 ఎకరాల భూమి ఉంది కాబట్టి దాని విలువ 2 లక్షల కోట్ల రూపాయలు విలువ గల భూములు ఉన్నాయి కాబట్టి వాటిని అతి తక్కువ రేటుకి కార్పొరేట్లకు అప్పచెప్పడానికి, అదానికి అప్పచెప్పడానికి, ఇతర కార్పొరేట్ కంపెనీలను అందులో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా ముఖ్యమంత్రి గారికి, ఇది పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అనుకూలంగా ఏదో ఒకటి వస్తే హర్షించండి, తప్పేం లేదు. మీ సంఘం తరఫున మేము హర్షం వెలుబుస్తున్నామనండి. ముఖ్యమంత్రి గారిని కలిసి ధన్యవాదాలు చెప్పండి, తప్పు లేదు. మీరు రాష్ట్రమంతా కూడా పాలాభిషేకాలు చేస్తున్నారంటే మీరు ఏ స్థాయికి దిగజారినారని నేను అడుగుతా ఉన్నాను. ఈ రకంగా గత ప్రభుత్వంలో కూడా చేశారు. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నేనైతే వినలే 3 IPS ఆఫీసర్లు సస్పెండ్ అయిపోయినారు. అది ఎవరు? ఒక ఆయన DG ర్యాంక్ అధికారి, ఇంకొక ఆయన IG ర్యాంకు, ఇంకొక ఆయన DIG ర్యాంకు IPS ఆఫీసర్లు. ఎందుకు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆమె పాపం ఎక్కడో బాంబేలో ఉండి ఆమె తీసుకొని వచ్చి హెరాస్ చేశారు కాబట్టి ఇవాళ సస్పెండ్ అయ్యారు. ఆ రోజు ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఊరికే గుడ్డిగా మీరు పాలేర్ల మాదిరి పనిచేసి, జీతగాళ్ళ మాదిరి పనిచేసి IPS అనే దానికి విలువ లేకుండా చేసి సస్పెండ్ చేయన్నారు. మీరు మిమ్మల్ని జైల్లో పెట్టినా పెద్ద తప్పు లేదు, పెట్టాలి కూడా. ఇలానే ఆక్రమణలు ఉండని లేకపోని మొత్తంగా కూడా దాన్ని తయారు చేయాలి. దానికి ఒక వాల్ కూడా పెట్టాలి. ఆ రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేసే తప్ప ప్రజలకు ఇబ్బందులు తొలగిపోవు. దానికోసమే రేపు మేము కొల్లేరు నుంచి బుడమేరు వరకు అన్ని చూసిన తర్వాత వెల్లుండి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మా సమగ్రంగా నివేదిక కూడా సమర్పిస్తాం. అదేవిధంగా ఈ వరద బీభత్సం జరిగిన ఈ ప్రాంతంలో ప్రభుత్వం అందించిన సహాయము, ఇంకా ఎవరికి ఏం జరగాలనే దానిపైన కూడా సవివరంగా ముఖ్యమంత్రి గారిని కలిసి తెలియజేస్తాం. విజయవాడ నగర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని సిపిఎం నేత బాబురావు అన్నారు. ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన సమయం ఇదేనని తెలిపారు. నగరపాలక సంస్థ బాధితులకు తోడ్పాటు ఇవ్వాల్సిన ఈ సమయంలో పన్నుల వసూళ్లు మునిగి తేలటం దారుణమన్నారు. వరద బాధితులకు ఇంటి పన్ను రద్దు చేయకపోగా 15 రోజులు చెల్లించకపోతే పెనాల్టీ పడుతుందని హెచ్చరించడం తగదని సిహెచ్సి బాబురావు పేర్కొన్నారు. వరద ప్రాంతాల్లో 2024-25 సంవత్సరం ఇంటి పన్ను, ఇతర ఛార్జీలు పూర్తిగా రద్దు చేయాలని అన్నారు. ప్రజలు వరద కష్టాలు ఉంటే సెప్టెంబర్ 30వ తేదీలోగా విజయవాడ నగర ప్రజల ఆస్తి పన్ను, మంచినీటి, డ్రైనేజ్ ఛార్జీలు, ఖాళీ స్థలాలపై పన్నులు చెల్లించాలని, లేని ఎడల పెనాల్టీలు పడతాయని నగరపాలక సంస్థ ప్రకటన చేయడం మంచిది కాదన్నారు. విజయవాడ నగర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన సమయం ఇదేనని తెలిపారు. నగరపాలక సంస్థ బాధితులకు తోడ్పాటు ఇవ్వాల్సిన ఈ సమయంలో పన్నుల వసూల్లో మునిగి తేలడం దారుణమని అన్నారు. ఈ నెలాఖరులోగా పన్నులు చెల్లించకపోతే పెనాల్టీలు పడతాయని పరోక్షంగా హెచ్చరించడం మరింత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో జనమంతా బుడమేరు వరదల్లో మునిగిపోయి నానా కష్టాల్లో ఉన్నారు. కానీ విజయవాడ నగరపాలక సంస్థ మాత్రం పన్నుల వసూళ్లలో బిజీగా ఉంది. ఈ నెలాఖరులోగా 15 రోజుల లోపల ఇంటి పన్ను, మంచినీళ్లు, డ్రైనేజీ ఛార్జీలు, ఖాళీ స్థలాల పన్ను మీరు చెల్లించండి, లేకపోతే పెనాల్టీ పడుతుంది. దానికోసం స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేశాం. సెలవు రోజుల్లో కూడా వసూలు చేస్తాం, రాత్రి 8 గంటల దాకా వసూలు చేస్తామని వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే ప్రజలు కష్టాల్లో ఉంటే మీ పని పన్నులు వసూలు చేయటమా? ఇదేనా విజయవాడ నగరపాలక సంస్థ చేయాల్సింది? ఒకవైపున మున్సిపల్ మంత్రి గారు విజయవాడలో తిరిగి మేము బాధితులను ఆదుకుంటాం, అన్నీ చేస్తామని వారు చెప్తున్నారు. కానీ అదే మున్సిపల్ శాఖ ఈ రకమైనటువంటి ప్రకటనలు విడుదల చేసి, అంటే ప్రజల మీద మీరు నెలాఖరు రూపాయలు కట్టకపోతే మీ మీద పెనాల్టీ పడుతుందని వాడిని పరోక్షంగా హెచ్చరించడమే. అసలు ఇవాళ ఉన్నటువంటి వరద బాధితులకి ఇంటి పన్ను,
మంచినీళ్లు, డ్రైనేజీ ఛార్జీలు, ఖాళీ స్థలాల పన్ను ఈ 2024-25 సంవత్సరానికి పూర్తిగా రద్దు చేయాలి. వాళ్ళు కట్టలేరు. రద్దు చేస్తూ మున్సిపల్ శాఖ జీవో ఇవ్వాలి ఈ వరద ప్రాంతాల వరకు. విజయవాడలో 32 డివిజన్లు, సుమారుగా 2,77,000 కుటుంబాలు, 8 లక్షల మంది జనం ముంపులో ఉంటే ఇంకా పన్నులు కోలేంటి? అసలు ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? విజయవాడ కార్పొరేషన్లో ఉన్న ప్రజాప్రతినిధులు వరద వచ్చి 15 రోజులైనా తొంగి చూడాల, వాళ్ళ బాధ్యతను విస్మరించారు. కార్పొరేషన్ అధికారులు ఇటువంటి ప్రకటన చేస్తే వీళ్ళు ప్రేక్షపాతం వహిస్తూ ఉన్నారు. వీళ్ళు బాధ్యత కదా? ఇదేనా మీరు చేయాల్సిన పని? అందుకే తక్షణమే విజయవాడ కార్పొరేషన్ ఆర్థికంగా ఉండాలని ప్రత్యేకమైన గ్రాంట్ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం. ఈ పన్నులు రద్దు చేయడం ద్వారా జరిగేటువంటి ఆదాయాన్ని మీరు గ్రాంట్ రూపంలో పొంచండి. అలాగే రోడ్లకి, మిగతా వరద పనులకి గ్రాంట్లు ఇచ్చి కార్పొరేషన్ ద్వారా పనిచేయండి. జనం కష్టాల్లో ఉండి సహాయం చేయాల్సిన పోయి వాళ్ళు పన్నులు కట్టండి అనే పద్ధతిలో వాళ్ళ మీద ఒత్తిడి చేయటం ఏమాత్రం సరైనది కాదు. అందుకే ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ ఇంటి పన్ను, చెత్త పన్ను, లేకపోతే మంచినీళ్ళు, డ్రైనేజీ ఈ అన్ని పన్నుల్ని రద్దు చేయాలి. వాయిదానే కాదు, రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలి. ఈ పన్నులు నెలాఖరు లోపల చెల్లించండి అని పరోక్షంగా హెచ్చరిస్తున్నటువంటి ఆదేశాలు కూడా ఉపసంహరించాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం. రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చే వారి ఇళ్లకు వెళ్లి పత్రాలు స్వీకరించారు. రైతుల సందేహాలను తీర్చారు. రైతులు ఇష్ట ప్రకారం వారి కోరిన చోటే రిటర్నబుల్ ఫ్లాట్ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. భూములను రైతులు ఏ రోజు ఇస్తారో ఆ తేదీ నుంచి 10 ఏళ్ల పాటు కౌలు చెల్లిస్తామని చెప్పారు. రాజధానిలో ల్యాండ్ పుల్లింగ్ కోసం మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. ల్యాండ్ పుల్లింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతులు ఇళ్లకు మంత్రి వెళ్లారు. మంత్రి నారాయణ చొరవతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఎర్రబాలెంలో 11 మంది రైతుల నుంచి 12.27 ఎకరాల ల్యాండ్ పుల్లింగ్ ద్వారా సేకరించినట్లుగా తెలిపారు. ఎవరైనా భూములు ఇవ్వాలనుకుంటే వారి ఇళ్లకే వెళ్లి తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ముందుగా భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న భూముల్లో ఫ్లాట్ల కేటాయింపులు చేపట్టినట్లుగా వివరించారు. భూములు ఇచ్చిన మరుసటి రోజే ఫ్లాట్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. గతంలో రాజధానికి భూములు ఇవ్వని రైతులు నేడు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారని మంత్రి నారాయణ వెల్లడించారు. భూములు ఇచ్చే రైతులు ఇంటికి నేరుగా తానే వస్తానని చెప్పారు. గతంలో భూములు ఇచ్చిన రైతులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు కొంతమేర భూములను మాత్రమే అవసరమని అన్నారు. కాబట్టి ఇప్పుడు భూములు ఇచ్చే రైతులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్లో దాన్ని డిజైన్ చేసామో అందులో 29 గ్రామాలు ఉంటాం. ఆ గ్రామాల్లో 2015 జనవరి 1న ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28కి అంటే కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాల రైతులు ముందుకొచ్చి యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీలో ఒకటి చేయాలని ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్ణయం చేసింది. అంటే పూర్తిగా అసలు ఎలా చేసిందంటే వరల్డ్ బ్యాంక్కి ఇది మునిగిపోద్దని లెటర్లు రాసింది. ఇంత ఫ్లడ్ వచ్చినా 11.43 లక్షల క్యూసెక్కులు వాటర్ వచ్చినా కృష్ణానదికి అమరావతి ఎక్కడ మునిగిపోవాలా. అలా గత ప్రభుత్వం వాళ్ళకి సరైన లెక్కలు తెలియక, సరైన అవగాహన లేక, సరైన స్టడీ లేక ఏదైనా స్టడీ చేయాలా ఆ విధంగా నాశనం చేశారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది. ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. 2 ఇన్స్టాల్మెంట్స్ వీళ్ళకి యాక్చువల్గా యాన్యుటీ ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ యాన్యుటీ ఇవ్వలేదు, ఈ ఇయర్ యాన్యుటీ ఇవ్వలేదు. మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. ఇమీడియట్గా ఒక యాన్యుటీ రిలీజ్ చేయమన్నారు. రేపు మంగళవారం యాక్చువల్గా అయితే సోమవారం సెలవు, మంగళవారం యాక్చువల్గా రైతు సోదరులందరికీ ఒక యాన్యుటీ రిలీజ్ చేస్తున్నారు. త్వరలో 2వ యాన్యుటీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో కొంతమంది రైతులు యాక్చువల్గా మేము ల్యాండ్ ఇస్తాము, ల్యాండ్ పుల్లింగ్కి గతంలో ఇవ్వలేదు, అయితే మాకు కొన్ని చిన్న డౌట్లు ఉన్నాయి క్లారిఫై చేయమంటే నేనే వస్తానని చెప్పాను. నేనే మీ ఇళ్ళకి వస్తాను, మీ దగ్గరకు వస్తాను, మీ ఇంటి దగ్గరకు వస్తాను, మీ డౌట్ లేదో క్లారిఫై చేస్తానన్నా. ఈరోజు యాక్చువల్గా ఎర్రబాళెం పంచాయతీకి యాక్చువల్గా వచ్చాను. ఎర్రబాళెం పంచాయతీలో దాదాపు 10 మంది రైతులు ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్నారు. ఆల్రెడీ 2 అయితే ఇచ్చేశారు, మిగతా 8 మంది ఇస్తున్నారు. వాళ్ళ ఇళ్ళకి పోయి యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా ఏదైతే చట్టబద్ధంగా
ఏదైతే ఉందో ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నేను అందరికీ చెప్తున్నాను, ఆల్రెడీ ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేసాం. ల్యాండ్ పూలింగ్కి ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇవ్వండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే యాక్చువల్గా మా ప్రజాప్రతినిధుల ద్వారా తెలియజేయండి. నేనే వచ్చి యాక్చువల్గా నేను అధికారులు వచ్చి మీ ల్యాండ్ తీసుకుంటామని సవినయంగా తెలియజేస్తాను. ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బోట్ను ముందుకు లాగే ప్రక్రియను ప్రస్తుతానికి సిబ్బంది నిలిపివేశారు. బ్యారేజ్ వెనుక ఉన్న సేఫ్టీ వాల్ను బోటు ఢీ కొడితే లాగటం కష్టమని నిపుణులు భావిస్తున్నారు. దీంతో నేడు కొత్త విధానం అమలులోకి తీసుకొచ్చేందుకు టీంలు సిద్ధమయ్యాయి. 2 కార్గో బోట్లపై 3 ఇనుప గడ్డర్లను సిబ్బంది అమర్చింది. ఇనుప గడ్డర్లు కదలకుండా బోటుకు వెల్డింగ్ చేశారు. నీటిలో మునిగి ఉన్న బోటుకు ఇనుప గడ్డర్లకు రోప్ లాక్ చేసే విధంగా భారీ హుక్లు ఏర్పాటు చేశారు. ఒక బోట్ను బ్యారేజ్ గేట్ల వైపు, మరో బోట్ను నది వైపు నుంచి నీటిలో ఉన్న బోట్ను ఇనుప రోపు తగిలించి గడ్డర్లు లాక్ చేయాలని నిర్ణయించారు. ఆ బోట్ల సహాయంతో మునిగిన బోట్లు గొల్లపూడి వైపు తీసుకెళ్లేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. మరోవైపు నదిలో చిక్కుకున్న పడవ నీటిలో మునిగిపోవడంతో రిస్కీ ఆటంకం కలిగింది. లాగే కొద్దీ రోప్ క్రైన్ పై బరువు పెరుగుతుంది. గేట్లకు అడ్డం పడిన పడవను ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి 10 అడుగులు ముందుకు తీసుకొచ్చారు. అయితే నీటి మునిగిన పడవను కూడా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తుంది. అండర్ వాటర్ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. నీటిలో ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో బోట్ను పూర్తిగా కట్ చేయలేకపోతుంది డ్రైవింగ్ టీం. ప్రవాహ ఉధృతి కూడా డైవర్లకు ఇబ్బందిగా మారింది. కట్ చేసిన రంధ్రాల నుంచి పడవలోకి నీరు చేరుతుంది. దీంతో కటింగ్ ప్రక్రియను నిలిపివేసి భారీ రోప్ సహాయంతో ఒడ్డుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడే చిక్కు ఎదురవుతోంది. పొజిషన్ నుంచి పడవ అస్సలు కదలటం లేదు. విజయవాడ పట్టణానికి చెందిన రైల్వే మిక్స్డ్ హై స్కూల్ 1991 సంవత్సరానికి సంబంధించిన పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఇటీవల వరదలో చిక్కుకున్న కొత్తూరు తాడేపల్లికి చెందిన వరద బాధితులకు వారికి తగిన సహాయాన్ని అందజేశారు. అందులో భాగంగా వారికి నిత్యావసరమైన దుప్పట్లు, టవల్స్, చీరలు మొదలగు నిత్యావసర సామాగ్రిని అందించి వారి ఉదాసీనతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సుమిత, బి అరుణకుమారి, నళినీకాంత్, సుబ్బారావు, శివకుమార్, ముస్తఫా, సత్యం, ఆర్డి, కె శైలజ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వరద సహాయక చర్యల ద్వారా చంద్రబాబు నాయుడు పాలన ఏమిటో అందరికీ అర్థమైందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. నాయకుడు అంటే నడుస్తూ నడిపించే వారిని చంద్రబాబు నాయుడు ఆచరించి చూపారని తెలిపారు. ఆ రోజు ఆదివారం ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిపోయిందని, ముంపు ప్రాంతాలు చూసి చంద్రబాబు నాయుడు చెలించిపోయారని ఆయన గుర్తు చేశారు. సింగనగర్ లో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. వరద బాధితులకు సేవలు అందించిన వివిధ శాఖల సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయాన్ని తన కార్యాలయంగా చేసుకుని 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు ఉన్నారని అన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మంత్రులు అందరినీ వరద ప్రాంతాలకు పంపారని అన్నారు. ప్రతి డివిజన్కు మంత్రులు, ఐఏఎస్లను ఇన్ఛార్జీలుగా వేశారని, అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని రంగంలోకి దింపారని తెలిపారు. 10 రోజుల పాటు ఆహారం, నీరు, పండ్లు, పాలు బాధితులకు అందేలా చేశారని, ఇప్పుడు కూడా సర్వే చేయించి బాధితులను ఆదుకుంటున్నామని తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ప్రజల బాధల్ని గత సీఎం జగన్ పట్టించుకోవటం లేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా వరదలో నడుస్తూ తడుస్తూ ట్రాక్టర్ ఎక్కి ప్రజల ముందుకు వచ్చారని అన్నారు. అధినేత స్ఫూర్తితో వేలాది మంది టీడీపీ నేతలు, స్వచ్ఛంద సంస్థలు బాధితులకు అండగా నిలిచారని తెలిపారు. వైసీపీ నాయకులు బురద రాజకీయం చేయాలని చూసి ప్రజలతో చీకొట్టించుకున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో వరద బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ బుడమేరకు ఇచ్చినటువంటి ఆకస్మిక వరదల వల్ల సెంట్రల్ నియోజకవర్గంలో 2,50,000 మంది పైచిలకు వరద ముంపులో పడ్డారు. మరి సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగిన నష్టానికి ఆ రోజు రాత్రే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉండి ప్రజలకు అండగా నిలవాలి, ప్రజలకు ధైర్యం చెప్పాలని, ప్రజలకు అండగా ఉండాలని మరి విజయవాడ సెంట్రల్ నియోజక కలెక్టరేట్ ఆఫీసులోనే ఉండి కలెక్టర్ ఆఫీస్ నుంచే మరి అనేక సేవా కార్యక్రమాలు పర్యవేక్షించడం కాకుండా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, అధికారులకి తగినటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ మరి ప్రజలకి ఏ లోటు రాకుండా చూస్తూ వల్ల 8 రోజుల్లోనే వరద ముంపు నుంచి బయటపడ్డాం. ఇవాళ పెద్ద ఎత్తున మళ్ళా ఇన్ని సేవలు అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం ప్రజల ద్వారా చేసి, ప్రజల సమక్షంలో పాలాభిషేకం చేసి ఆయనకి మీకు ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేమని చెప్పి ఆయనకి చెప్పడం ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రజల్లో ఉన్నవాడు నాయకుడు అవుతాడు. ఇంట్లో పడుకున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంట్లో పడుకున్నట్టే ఉంటారు. ఇవాళ గతంలో 5 సంవత్సరాలు చూసాం, ఏ కష్టం వచ్చినా ప్రజలకి ఏ రోజు తాడేపల్లి గోడలు దాటి బయటికి రానటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి కష్టం వచ్చినప్పుడు హుదూదులో విశాఖపట్నంలో కలెక్టరేట్ ఆఫీసులో ఉంటాం. కానీ విజయవాడ వరదలు వచ్చినప్పుడు విజయవాడలో కలెక్టర్ ఆఫీసులో ఉండి
ఈ విజయవాడలో వరద బాధితులు ఆదుకోవటం కానీ ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చివరి వరద బాధితుడిని ఆదుకునే వరకు కూడా ప్రజలకు అండగా ఉంటాం. బాధితులు వచ్చే వరకు వరద వచ్చింది, వరద వెళ్ళిపోయింది, సరైన చర్యలు తీసుకోవటం వల్ల. అంతేకాకుండా నార్మల్ సిచ్యువేషన్ ఇంత ముందులాగా పరిస్థితులు వచ్చే వరకు, అలాగే దెబ్బతిన్న కుటుంబాలను నిలబెట్టే వరకు ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. సింగనగర్ పాయకాపురం ప్రాంతంలో వరద ముంపునకు గురైన వారి కుటుంబాలకు ఎన్ఆర్ఐ ఆత్మీయ గ్రూప్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ఆత్మీయ గ్రూప్ ఆధ్వర్యంలో వరద ముంపునకు గురైన వారికి నిత్యావసర సరుకులు, దుప్పట్లు బాధితులకు అందజేశారు. వరద ముంపుకి గురైన కుటుంబానికి 5 కిలోల బియ్యం, 1/2 కేజీ కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, సాల్ట్, కారం, బిస్కెట్లు, కాఫీ పౌడర్, టీ పౌడర్, ఉల్లిపాయలు, పంచదార తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఆత్మీయ గ్రూప్ సభ్యులు రమేష్ రామిశెట్టి మాట్లాడుతూ వరద ముంపుకు గురైన సింగనగర్లోని అన్ని డివిజన్లోనూ నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా సింగనగర్లోని ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలో బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశామన్నారు. అలాగే మా ఎన్ఆర్ఐ ఆత్మ గ్రూప్ సభ్యులందరం కలిసి బాధిత కుటుంబాలకు ఏదైనా చేయాలన్న ఆలోచనతో వారికి అవసరమైన నిత్యావసరాలు అందజేయడానికి ముందుకు వచ్చి వారికి అందజేస్తున్నామని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైన ప్రతిసారి మేము ముందుంటామని, ప్రజలకు సేవ చేస్తామని వారు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే, విజయవాడ ప్రాంతం మొత్తం వరద బాధిత ప్రాంతాల్లో సింగనగర్ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కువ బాధితులు ఉన్నారు. నీటి మొత్తం ఎక్కువ రావడం వల్ల ఇక్కడ ప్రజలు చాలా నిత్యావసరాలకి చాలా ఇబ్బంది పడిన విషయం అందరికీ తెలిసిందే. అందుకు వీళ్ళకి తోడ్పాటు చేయాలని చెప్పి ఎన్ఆర్ఐ సంస్థ, యుఎస్ఏ ఆత్మీయ అనే సంస్థ, స్వచ్ఛంద సంస్థ, దాని అధ్యక్షుడు ప్రెసిడెంట్ శ్రీ రామిశెట్టి విజయ్ కుమార్ గారు అండ్ టీం, టోటల్ ఆత్మీయ టీం ముందుకొచ్చి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి 1500 మందికి నిత్యావసర వస్తువులు, బియ్యం, నూనె, ఉప్పు, పప్పులు అన్నీ కలిపి 10 ఐటమ్స్, దుప్పట్లతో సహా 10 ఐటమ్స్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తోపులాట లేకుండా ఎవరు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తీసుకుని వాళ్ళ అవసరాలకి ఉపయోగించవలసిందిగా కోరుచున్నాం. విజయవాడలో ఎప్పుడూ లేని విధంగా ఈ వరదలు రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అందుకని చెప్పేసి మనకి ఎన్ఆర్ఐ ఆత్మీయ టీం నుంచి సపోర్ట్ ఉందండి. ఆ సపోర్ట్తో మనం గ్రాసరీస్, బ్లాంకెట్స్ పంచడం జరుగుతుంది. ఈరోజు ఆత్మీయ సేవా సంస్థ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో ఏదైతే నీట మునిగిన ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు, అలాగే వాళ్ళకి అవసరమైన వస్తువులు, దుప్పట్లు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ సేవా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఈరోజు దాకా మేము చేయడం జరిగింది. ఆత్మీయ సేవా సంస్థ అమెరికా నుంచి, యూఎస్ నుంచి వీళ్ళు ప్రతి నెల, ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయల వరకు కూడా ఫండ్స్ రైజ్ చేసి లేని వాళ్ళకి మంచి మంచి కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. అదే భాగంలో ఈరోజు విజయవాడలో నీట మునిగిన ప్రాంతాలన్నింటిలోని కూడా ఒక 4-5 ప్రాంతాలను ఎంచుకుని ఒక 1500 మంది వరకు మేము సెలెక్ట్ చేసుకుని వారికి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం, నిత్యావసర వస్తువులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఏ కార్యక్రమాలైనా సరే ఆత్మీయ వారు చాలా మంచిగా చేస్తూ ఉంటారు. ఇదే విధంగా మేము కొనసాగుతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుజరాత్లోని గాంధీనగర్లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన సదస్సు హాజరైన ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఒకే రోజు 13,326 గ్రామ సభలతో ప్రపంచ రికార్డుకు ఎక్కిన ఏపీ. హైదరాబాద్లోని పవన్ నివాసంలో ధ్రువపత్రాన్ని అందజేసిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్. రాజధాని పరిసర ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేదన్న మంత్రి నారాయణ. రాజధాని ప్రాంతం మునిగిపోయిందని వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని ఆగ్రహం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.